పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ పరిచర్య యొక్క మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేయండి. నేటి యొక్క మహా పరిశుద్ధ శుక్రవారము గుడ్ ఫ్రైడే ఆరాధన మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటలు ఉంటుంది. ప్రతి వారు కూడా త్వరపడి రావాల్సిన కోరుచున్నాం. 7 శిలువ మాట ధ్యానము ఆరాధన ఉంటుంది. రావాల్సిన వారు 11 గంటలకే వాహనాలు రాపకుండా తెలుసుంటే ప్రతి వారి సకాలంలో హాజరవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము కీర్తన 34 వచనం. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామం బట్టి ఆయనను స్తుతించుడి. నేటి యొక్క దినము చాలా గొప్ప దినం. మనకు యేసయ్య ఇచ్చిన రక్షణ దినం. దీన్ని బట్టి మనము స్తుతించవలసినది, గణపరచవలసినది, ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మహిమపరచవలసినది. చాలాసార్లు ఈ రక్షణ దినాన్ని మనము వేదన అనుకుంటాం. కనపి సంగమా, యేసయ్య నీ కొరకు నా కొరకు శిలువ త్యాగం చేస్తున్నా. ఆయన రక్షించిన విధానం చూసినట్లయితే, ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించిన విధానం బట్టి మాత్రమే ఈరోజు మనము పరిశుద్ధులుగా ఉండగలుగుతున్నాం, స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. అందుకని ఈ దినాలు మనం బాధపడడం కాదు, కానీ ప్రభువును మనము స్తుతించవలసినది, ఆ నామమును కనపరచవలసినది. ప్రభా, ఎవరికి లేని ధన్యత నువ్వు మాకు ఇచ్చినావు, ఎంతో మంది లేని భాగ్యము మాకు ఇచ్చినావు అని మనము ఆయన కనపరచవలసింది. ఆ నామాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొని ఆయన చేసిన ఆ విలువైన రక్తాన్ని చిందించిన కార్యమునంట మనము దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించవలసినది. ప్రియకుమార కుమార్తె, ఒకవేళ ఈరోజు నీ యొక్క రక్షణ నువ్వు ఎలాగా ఉపయోగించుకుంటున్నావు, ప్రభువునికి ఇచ్చిన ఆ శిలువ భాగ్యాన్ని మనం ఏ విధంగా ఆయన ఎందుకు కనపరచగలుగుతామో ప్రశ్న వేసుకోవాలి. అనేక సార్లు మన అవసరం ప్రార్థన చేస్తుంటాం. దేవుడా నాకు ఇది చెయ్యని ఆయన వేడుకుంటాం. అది దినాన ఆయన చేసిన ఆ రక్షణ బట్టి, ఆయన కల్పించిన స్వేచ్ఛను బట్టి ఆయన మనము స్తుతించగలుగుతున్నామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి ఉన్నాను. ప్రభా, నిజమే నీ నామము గొప్పదైనది. అయినా నిన్ను కీర్తించుటకు మేము అర్హులం కాదు, కానీ నువ్వు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ఉన్నారు. నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేయండి. అయినా నీ కృపను మాకు దయచేసి నడిపించి బలపరచమని ఇదిగో నీ బిడ్డ నేను ఆరాధిస్తుండగా ఆరాధన మీరు అంగీకరించి ప్రభా, ఈ దినాన దేవుడు మాకు ఇచ్చిన రక్షణను మీ స్వాధీనపరచుటకు సహాయం చేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. మధ్యాహ్నం వేళ ఆరాధనకు త్వరపడి రావాల్సిందిగా కోరుకున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.